ఉత్తర కొరియా అధ్యక్షుడు కాదు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్టేట్మెంట్స్ కూడా బలం చేకూరుస్తున్నాయి. జెలెన్స్కీ ఏమంటాడు? గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ అమెరికా వెనిజులా అధ్యక్షుని ఎలా తీసుకువెళ్ళిపోయిందో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కూడా అలాగే తీసుకువెళ్ళిపోవాలి అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన స్టేట్మెంట్. అటువంటి సందర్భంలో ఒకవేళ అదే జరిగితే చూస్తూ ఊరుకుంటుందా నార్త్ కొరియా? ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య సైనిక ఒప్పందం ఉంది కదా. అందులో కిమ్ జాంగ్ ఉన్ ఎవరికి వినడు. అందులో అమెరికా అంటే అంత ఎత్తున పట్ల వేస్తూ ఉంటాడు. ఎందుకంటే నార్త్ కొరియా సౌత్ కొరియా గురించి మాట్లాడుకునే సందర్భంలో సౌత్ కొరియాకి మళ్ళీ అక్కడ సపోర్ట్ కదా. చైనాతో పాటు తైవాన్ మధ్య ఇష్యూలో తైవాన్కి అమెరికా సపోర్ట్ ఇస్తుంది. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఏమో సౌత్ కొరియాకి మళ్ళీ సపోర్ట్గా ఉంటుంది. యుక్రెయిన్కి రష్యా కనుక్కున్నప్పుడు యుక్రెయిన్కి మద్దతుగా ఉంటుంది. అంటే ఏ దేశంతో అగ్రరాజ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఏ దేశం అయితే అగ్రరాజ్యంగా కనిపిస్తూ ఉంటుందో వాళ్ళ ప్రత్యర్థి దేశానికి మద్దతుగా ఉండడం, మద్దతు మళ్ళీ పూర్తిగా మద్దతు ఉండదు. మళ్ళీ అక్కడ ఉండేది ఏంటంటే వాళ్ళకి అక్కడ అవసరం. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉంది, ఏం చేస్తోంది? పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుంది. భారత్ బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్కి దన్నుగా నిలుస్తోంది, పూర్తి స్థాయిలో కాకపోయినా అక్కడ. అలా ఎవరైతే కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో వాళ్ళకి శత్రు దేశంగా ఉన్న వాటికి మద్దతు ఇవ్వడం, తన బలాన్ని అక్కడ దాన్ని ఏమంటారు, ఆ బలాన్ని అక్కడ పెంపొందించడం. అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు పట్టుబడుతోంది? మళ్ళీ గ్రీన్లాండ్ అంశం తెర మీదకి వస్తే మళ్ళీ వేరే కథ అవుతుందంతా. కానీ ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకు ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? ఎందుకంటే రష్యా ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనేది నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. ఎందుకంటే రష్యా గత కొద్ది రోజుల క్రితం స్టేట్మెంట్ మీరు చూడొచ్చు. నేటోను కూడా ఉద్దేశించి అన్నాడు కదా ట్రంప్. ఏమంటాడు? నేటో కనుక ఎగ్జిస్టెన్స్లో ఉందంటే అది నా వల్ల మాత్రమే అంటున్నాడు. నేటో అంశాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? నేటో ఈరోజు బతుకుందంటే దాంట్లో అగ్రభాగం అమెరికాది. అండ్ నేను వచ్చిన తర్వాత నా ఫస్ట్ టర్మ్లో మరింత ఫండింగ్ ఇచ్చాను, నా సెకండ్ టర్మ్లో మరింత దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాను, బలోపేతం చేస్తున్నాను అని చెప్పి కామెంట్ చేశాడు. సో అక్కడి నుంచి మాట్లాడుకుంటే ఇంకేమంటున్నాడు? ఈరోజు రష్యా చైనా భయపడుతోందంటే నన్ను చూసే కదా. నేటో బలంగా ఉందంటే ఏమనుకుంటున్నారు? నేను ఆ బలాన్ని తీసుకొచ్చాను. ఈరోజు రష్యా చైనా చూసి భయపడుతుందంటే నా వల్లే. నేను లేకపోతే నేటోనే లేదు, నేను లేకపోతే ప్రపంచమే లేదు, నేను లేకపోతే పూర్తిగా ఎప్పుడూ అస్థిరం అయిపోయేది. ఈరోజు రష్యా చైనా భయపడుతోంది నా వల్ల ఏంటో కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి వెళ్తాడా అనేది వినిపించే మాట. ఎందుకు ఈ మాట వినిపిస్తుంది అనేది కూడా కారణం చెప్తా. పూర్తి స్థాయిలో యుద్ధానికి ఎందుకు సన్నద్ధం అవుతున్నాడు అనే మాట గురించి. గ్రీన్లాండ్ అనుకున్నాం కదా ఇందాకలా. గ్రీన్లాండ్ ఎందుకు కీలకం? రష్యా మీద ఫోకస్ చేయాలి. ఇటువైపు మోల్ ఉంటుంది రష్యా. మరి రష్యా మీద నిఘా ఉంచాలంటే ఎట్లా? అఫ్కోర్స్ గ్రీన్లాండ్లో ఇప్పటికీ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, అమెరికా స్థావరాలు ఉన్నాయి. కానీ అక్కడ కనుక తన ఫోర్సెస్ని దించగలిగితే అక్కడి నుంచి నిఘాను పూర్తి స్థాయిలో రష్యా మీద ఉంచవచ్చు. అలాంటప్పుడు రష్యా మీద ఏ క్షణాన్ని దాడి చేయొచ్చు. సో ఎప్పటికప్పుడు ఫోకస్గా ఉంచుతాయి. అందుకే గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ప్రకారం అక్కడ వాళ్ళకి ఏ $1,00,000 లేకపోతే ఏ $100 లక్షల ఏదో ఆ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ కావాల్సి ఉండింది. వచ్చిన తర్వాత అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మళ్ళీ ఒక్కొక్కరికి అంత అమౌంట్ ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేయించేస్తాడట ట్రంప్ అనే వ్యక్తి. ఎందుకు? అక్కడ వాళ్ళు ఖాళీ చేస్తే వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడి నుంచి రష్యా మీద ఒక కన్నేసి ఉంచవచ్చు, నిఘా వేసి ఉంచవచ్చు. ఇందులో ఈ దురుద్దేశం కూడా ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచేయచ్చు. ఖనిజ సంపదను పూర్తిగా తన హస్తగతం చేసుకోవచ్చు. బహుశా అతగాడిని పెట్రోల్ పంప్ అంటే బెటర్ ఏమో ఇక. ఎందుకంటే ఎక్కడ చూసినా చమురే కావాలి కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే రష్యా నుంచి చమురుకుంటున్నారు కాబట్టి సుంకాల మోతా అని చెప్పి మన భారత్ మీద ఇప్పుడు పడ్డాడు కదా. సో రష్యాని ఏకాకిని చేయాలి. ఈరోజు ఏకాకి అనే పదం ఎందుకు వాడతాడంటే వెనిజులాని చూడండి, ఈరోజు ఏకాకిని చేసేస్తాడు. వెనిజులాకి ఉన్న ఒక ఏకైక ఆధారం వాళ్ళ చమురు. దాని మీద శాంక్షన్స్ వేసి వెనిజులాని ఏకాకిని చేశాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు రష్యాను కూడా ఏకాకి చేయాలి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దాంట్లో చైనా ఉంది, దాంతోపాటు నార్త్ కొరియా మాట కూడా వినిపిస్తూ ఉంటుంది, భారత్ కూడా ఉంది, మిగిలిన దేశాలు. ఇప్పుడేంటి, ఎవరైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తాడు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాడు అన్నమాట. అందుకే ఇప్పుడు దీనికోసం ఒక యాక్ట్ ఉంది, ఏకంగా శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అని చెప్పి దాన్ని తీసుకొచ్చాడు. ఆ బిల్లుని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ బిల్లుపై వచ్చేవారు అమెరికాలో కాంగ్రెస్లో ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఆమోదం పొందిందనుకుందాం, పొందితే టారిఫ్లు విధిస్తాడు ట్రంప్. అయితే రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ విషయం బయటకు చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున చర్చకి వెళ్తోంది. ఇది ట్రంప్ తీరుని అక్కడ ప్రస్ఫుటిస్తోంది అనే మాట వినిపిస్తుంది. భారతదేశం మీద ఏ స్థాయిలో విరుచుకుపడతాడనేది, ఇక్కడతో ఆగుతుంది అనేది. ఇక నార్త్ కొరియా గురించి మాట్లాడుకుంటే, మళ్ళీ నార్త్ కొరియాకి అమెరికాకు ఎందుకు పడదు, దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడతో ఆగిపోయే ప్రమాదం కాదు ఇది, ముందు ముందు ఇంకా కొనసాగుతుంది. నార్త్ కొరియాకి అమెరికాకి